ఏంటో తెలుసా అది? యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ బాప్తిస కార్యక్రమం ద్వారా క్రీస్తుని మనం ధరించుకుంటున్నామో అప్పటి నుంచి ఏమైపోతుంది తెలుసా? మన స్వేచ్ఛని దేవునికి ఇచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాము తెలుసా? మన స్వేచ్ఛ, అర్థమైనా? మన స్వేచ్ఛని మనం దేవునికి ఇస్తున్నాం. దేవుణ్ణి అంగీకరించక ముందు దేవుడి విషయంలో ఏంటి అంటే మనం స్వేచ్ఛగా జీవిస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రభు దగ్గరికి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒక మనిషిని చెవు విండి దేవుడికి ఆర్పించుకోవాలంటే పెద్ద విషయం కాదు. కానీ స్వచ్ఛందముగా మాత్రమే ఒక మనిషి తన దగ్గరికి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే అన్నాడు, నేను తలుపు తడుచు ఉన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు చేస్తాడో వాడితో నేను భోజనం చేస్తాను అంటున్నాను. అర్థమైంది? స్వచ్ఛందంగా చాలా మంది అంటూ ఉంటారు, దురాత్మ శక్తి ఏలపడతా ఉంది, ఏలుతా ఉంది అంటారు దేవుడు నమ్మిన ప్రజల్లో. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దురాత్మ లోకానికి ఏమై ఉన్నాడు? అవునా? ఇప్పుడు వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉండిద్దా? ఉండదు. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడికైతే వస్తాడో అక్కడ చీకటి ఉంటుందా? ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తిలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అని అనుకుందాం. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. ఓకే, చాలా మంది అంటారు, అయ్యా వాడికి ఏం పట్టింది? పట్టింది అంటారు. అర్థమైందా? ఉదాహరణకి యేసు ప్రభువు గనక అక్కడికి వస్తే, వాడి దగ్గరికి వస్తే వాళ్ళలో నుంచి వాడు వెళ్ళిపోతాడా లేదా? ఉండేది ఎవరో తెలుసా? అంగీకరించకుండా కూడా యేసు ప్రభు వచ్చినా కానీ యేసు ప్రభువుని స్వీకరించని, అంగీకరించని, యేసు ప్రభు వచ్చాడని తలుపు తెరవడానికి ఇష్టపడని వ్యక్తి ఎవరోనంటే, ఆత్మ ఎవరోనంటే మనుషుని ఆత్మ మాత్రమే. దేవుడి ఆత్మ, దేవుని యొక్క వెలుగు, దేవుని శక్తి, దేవుని ప్రభావము, ఆయన ప్రసన్నత ఎక్కడైనా వచ్చింది అని అంటే అక్కడ దురాత్మ శక్తి పనిచేయదు. అక్కడ దురాత్మ శక్తి ఉండదు. ఎవరు దేవుడిని వ్యతిరేకించగలిగేది అంటే మనిషి ఆత్మ మాత్రమే. మనిషి ఆత్మే దేవుని ఆత్మకి అడ్డగిస్తూ ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైతే తలుపు చేస్తాడో వాడికి వచ్చేది భోజనం చేస్తారంట. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం లోకంలో జీవించాము, అయితే ఇప్పుడు